ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బ్రో. వీళ్ళ పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఆ పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడతారో అది మొత్తం సోషల్ మీడియాకి ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ టాక్స్. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసి ఉంటారు. నేను ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను అంటే నేను కొంచెం బ్లర్ చేసినప్పటికీ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈ టాపిక్ అయితే సోషల్ మీడియా అంతా, న్యూస్ ఛానల్స్ ఏంటి, టీవీ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, అన్నిట్లో కూడా హడావిడి గట్టిగానే చేస్తుంది. బట్ నేను ఈ వీడియోలో మాత్రం ముందే చెప్తున్నా, వాళ్ళ పేర్లు మెన్షన్ చెయ్యను నేను. అండ్ అలాగే వాళ్ళ ఇమేజెస్ కూడా నేను ప్లే చేయట్లేదు. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ లైఫ్ అది. సో వాళ్ళ ప్రైవసీ లైఫ్ ని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుంటారేమో కానీ ఇప్పుడు వాళ్ళ ఇమేజెస్ ఇవన్నీ ప్లే చేసి వాళ్ళ తతంగం అంతా చెప్పడానికి అయితే నేను రాలేదు. మరీ అంత సెన్స్ లేకుండా అయితే లేను నేను. బట్ కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడుకున్నా ఈ మ్యాటర్ కి సంబంధించి. యాక్చువల్లీ ఇది బయటకు వచ్చిన తర్వాత నాకు ఎలాంటివి కొత్త ఏం కాదు. మనకి బయటకు రావడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి ఇవన్నీ తెలియడం కూడా చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. వీడియో లీక్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ లీక్స్ ఉంటాయి, కాల్ రికార్డింగ్ లీక్స్ ఉంటాయి. ఇలాంటి లీక్స్ అన్ని వేరు. బట్ నిన్న జరిగిన మ్యాటర్ నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. అంటే నేను వద్దనుకున్నా సరే గానీ నా ఫీడ్ లోకి కనిపిస్తూనే ఉన్నాయి వీడియోస్. బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అయితే చూస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది ఏంటంటే, వై, ఎందుకు అసలు నేను వాళ్ళ పేర్లు మెన్షన్ చేయను. ఇప్పుడు వైఫ్ ఉంది, వైఫ్ కి ఆల్రెడీ తెలిసింది ఇప్పుడు హస్బెండ్ ఎలా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, మోసం చేస్తున్నాడని తెలిసింది. సో ఇఫ్ మీరు ఒక వీడియో ప్రూఫ్ పెట్టుకుందాం అనుకున్నారు, సంథింగ్ ఏదన్నా యూజ్ అవుద్ది లేదా చెప్పలేం, ప్రూఫ్ అయితే పెట్టుకుందాం అనుకున్నారు. సో వీడియో రికార్డింగ్ చేసుకుంటూ వెళ్ళారు. సో దొరికారు, వీడియో రికార్డ్ చేసుకున్నారు, ఆ లేడీని కొట్టారు, ఇవన్నీ జరిగింది. ఎందుకు ఇప్పుడు ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇట్స్ యువర్ పర్సనల్ లైఫ్ కదా, మీ పర్సనల్ లైఫ్. యాక్చువల్లీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు భయ్యా. నిన్న నుంచి న్యూస్ ఫీడ్ లో వచ్చి 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 వాళ్ళు ఎవరో తెలిసిలా చేశారు నాకు. అసలు ఎందుకు వచ్చింది పర్సనల్ లైఫ్ ని ఎలా సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? ఎప్పుడు ఆ వీడియోస్ మీ దగ్గర ఉంటే ఫ్యూచర్ లో ఎలాగో యూజ్ అవుతాయి. అంటే బ్లాక్ మెయిలింగ్ కాదు రోయ్. మీకు కేసు పెట్టడానికి కానీ, ఆ కేసులో మీ ప్రూఫ్స్ కింద ప్రెజెంట్ చేయడం కానీ ఇవన్నీ ఓకే. బట్ ఎందుకు సోషల్ మీడియాలో పెట్టాలి? ఇప్పుడు ఒక అమ్మాయి లైఫ్ ఉంది అక్కడ, పర్టికులర్లీ అమ్మాయి లైఫ్ బ్రో. ఏదో కొట్టి కొట్టి మరి పర్టికులర్లీ అలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ వేస్తూనే ఉన్నారు ఆ అమ్మాయికి ఆ వీడియో పెట్టిన తర్వాత నుంచి కూడా. అండ్ అబ్బాయిని కూడా తిడుతూనే ఉన్నారు, అది కూడా కలిపే పెట్టారండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ ఇప్పుడు వాళ్ళ ఫిగర్స్ ని అంతలా పబ్లిక్ చేసేసి ఎంత హడావుడి చేయాల్సిన అవసరం లేదు. అదొక వీడియో వచ్చింది, మళ్ళీ దానికి సెకండ్ పార్ట్ వీడియో వచ్చింది, మళ్ళీ దాని తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకుంటున్న వీడియో కూడా వచ్చింది. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో రికార్డ్ చేస్తున్నారు. నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు నేను ఏదన్నా ఒక షార్ట్ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేద్దామంటేనే నేను మర్చిపోతాను రా. ఒక థియేటర్కి వెళ్ళి ఒక మూవీ రివ్యూ పెట్టేటప్పుడు కొన్ని క్లిప్స్ రికార్డ్ చేసుకుందాం అనుకుంటాను, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఒక షార్ట్ వీడియో పెట్టేద్దాం అని చెప్పేసి, వాటికి నేను మర్చిపోతా. అలాంటిది ఎంత సీరియస్ సిచ్యువేషన్ లో ఎంత అలా జరుగుతున్నప్పటికీ కూడా వెనకాల ఒక కెమెరామెన్ పెట్టుకుని మొత్తం రికార్డ్ చేయించారు, అప్లోడ్ చేయించినట్టు చేయించారు మొత్తం అంతా కూడా ప్రూఫ్స్ కింద. అవన్నీ పెట్టుకుంటే ప్రూఫ్స్ కింద పర్లేదు, దాన్ని తీసుకొచ్చి ఏదో ప్రైవేట్ ఫోల్డర్ లో దాచినట్టు, ఇన్స్టాగ్రామ్ లో దాచిపెట్టినట్టు, ఎక్కడికి పోకూడదు అన్నట్టు పబ్లిక్ చేసి పడదొప్పారు అంతే. నాకేమనిపించింది అంటే ఇట్స్ టోటల్లీ రాంగ్ అనిపించింది నాకైతే. లిటరల్లీ సోషల్ మీడియాలో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు లేనిపోయిన తలపోటు అంతా నిన్న నుంచి ఆ ఫీడ్ మొత్తం టైం వేస్ట్ అవ్వరు. ఓకే, న్యూస్ ఛానల్స్ హడావిడి చేసి దొబ్బాయి, thumbnail బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు కూడా గట్టిగా హడావిడి చేశారు. ఇక్కడ సోషల్ మీడియాతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఈ సోషల్ మీడియా అనేది ప్రత్యేకంగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నడిచే ప్లేస్ అనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు. నిన్నటి నుంచి మొదలైంది. ఆ ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి నేను చెప్తా. ఒకరేమో అమ్మాయికి సపోర్ట్, అది కమిట్మెంట్ అంటారు. కమిట్మెంట్లు ఎలా ఉంటాయని అడుగుతారు కదా, ఇంకెలాగ ఉంటాయి కమిట్మెంట్లు అని చెప్పేసి కొంతమంది రీల్స్ చేస్తారు. ఇంకొకరేమో అమ్మాయిదే నా తప్పు, అబ్బాయిది కూడా తప్పు ఉంది, అబ్బాయిని ఎందుకు జస్ట్ మాట్లాడి తేల్చుకుంటున్నారు, అమ్మాయిని ఎందుకు కొట్టేస్తున్నారు అని చెప్పేసి ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాడు. ఇంకోళ్ళు ఏంటంటే, నేను నిన్న లైవ్ పెట్టా మన మెయిన్ ఛానల్లో డైలీ లైవ్ లో. అందులో మనోడు ఒకడు ఏమంటాడంటే, ఇదంతా ఎందుకు నాకు సెటప్ అనిపిస్తుంది బ్రో, వాళ్ళ ఫోక్ సాంగ్స్ ఏవో రిలీజ్ అవుతున్నాయి కదా, వాటన్నిటికి కొంచెం వ్యూస్ తెచ్చుకోవడానికి ఎలాగ కావాలని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు ఎవరికి జనాలకి అంటే చాలా తక్కువ మందికి తెలుసు, బట్ ఇప్పుడు అలా కాదు, అందరికి తెలుసు. సో వాళ్ళు తెలిసిన తర్వాత వెళ్ళి వాళ్ళ సాంగ్స్ కూడా ప్లే చేసి చూస్తున్నారు, సో ప్రమోషన్ అయ్యి ఉండొచ్చు అన్నట్టుగా ఒకళ్ళు ఆలోచించారు. నేను అంత దారుణమైన ప్రమోషన్ చెయ్యరు బ్రో అని చెప్పేసి నేను అన్నా సింపుల్ గా. బట్ ఇదో పాయింట్ ఆఫ్ వ్యూ నడుస్తుంది. నాకు ఆ బ్రో అన్న తర్వాత నాకు నిజంగానే డౌట్ వచ్చింది కాసేపు. బట్ యాక్చువల్లీ నో, నాట్ ఎట్ ఆల్. అసలు నిజంగానే సీరియస్ సిచ్యువేషన్ ఇది. అంటే ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి చెప్పడానికి చెప్తాను, నిజంగా జరిగింది నేను లైవ్ లో ఇది నాకు. అండ్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ట్రాలింగ్స్ మొదలైపోయాయి. ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బ్రో. వీళ్ళ పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఆ పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడతారో అది మొత్తం సోషల్ మీడియాకి ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది. ఒక్కొక్కటి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కటి. బట్ ఆల్సో ఈ జెన్జీ గానీ అండ్ ప్రెసెంట్ మీమ్ బ్యాచెస్ గానీ, సోషల్ మీడియా రన్ చేసే వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎన్ని ట్రాల్స్ చూసానంటే నేను నిన్నటి నుంచి కూడా,
ఆ ట్రాల్స్ అన్ని కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ వాటి మీద మీమ్స్ కూడా స్టార్ట్ చేశారు. యానిమల్ మూవీ రీక్రియేషన్ అది ఇది అని చెప్పేసి. సో ఇలాంటివి ఎంత వరస్ట్ గా చూసానంటే అంత వరస్ట్ గా చూసా. అవన్నీ మనం ఆపలేం. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? వాళ్ళ ఆ వీడియోస్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల. నాకు లిటరల్లీ స్టిల్ ఇప్పటికి వాళ్ళకి కనిపిస్తే నేను అదే అడుగుతా. ఎందుకు పెట్టాల్సి వచ్చిందమ్మా మీరు అసలు? మీరు వెళ్ళి మీ లాయర్ కి చూపించుకోండి, లేదంటే ఏదో కేసు డీలింగ్ చేసుకోండి, ఇవన్నీ చేసుకోవచ్చు కదా. మీ పర్సనల్ లైఫ్ అది, మీరే డీల్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో ఎవడో వచ్చి డీల్ చేయడు. వాళ్ళు మహా అయితే ట్రాల్ చేసుకుంటారు. ఆ అమ్మాయి జీవితం మీద కామెంట్స్ చేస్తారు, ఆ అబ్బాయి జీవితం మీద కామెంట్స్ చేస్తారు. వాళ్ళ లైఫ్ లో నాశనం అవుతే తప్ప ఏం ఉండదు. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే ఇందులో ఎజెండాలు కూడా మళ్ళీ సపోర్ట్లు. అబ్బాయి తప్పు లేదు, అమ్మాయిదే తప్పు. అమ్మాయి తప్పు లేదు, అబ్బాయిదే తప్పు. అరే బాయ్, కళ్ళ ముందు కనిపిస్తుంది. అక్కడ నిజంగా జరుగుంటే ఇద్దరిదే తప్పే. ఒకళ్ళు పెళ్లి అయిపోయిన వాళ్ళు, ఒకళ్ళు పెళ్లి కానోళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయితో ఉన్నా అమ్మాయే వలేసింది అనడానికి ఏం లేదు అక్కడ. సో ఇద్దరిది తప్పు, ఇద్దరు తప్పు చేస్తారు, ఇద్దరిది తప్పే. అండ్ ఈవెన్ వైఫ్ కూడా వచ్చి తన్నేమో నుంచోబెట్టి ఎందుకు చేసావు, ఇదేనా నీకు కావాలి అని నీట్ గా అడుగుతుంది గొడవ పెట్టుకుని. బట్ ఇక్కడ అమ్మాయినేమో చెదకొట్టి చెవులు మూసేస్తున్నారు. ఆ అమ్మాయికేమో అమ్మాయి లిటరల్లీ పాపం ఆ సిచ్యువేషన్ లో ఏం మాట్లాడో కూడా తెలియట్లేదు పాపం ఆమెకి. అలా ఉండిపోయింది అంతే. ఇక్కడ పాపం ఏముందిలే కానీ, ఇంకా తప్పు చేశారు, ఇంకా అదంతా అనుభవించాలే కానీ నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు బ్రో. అలా సోషల్ మీడియాలో తెచ్చి పెట్టడము, దాని మీద మనందరం రియాక్ట్ అయిపోయి ఇప్పుడు ఆ ట్రాల్స్ చేయడము, యూనో రియాక్ట్ అయ్యి కొంచెం మంచిగా మాట్లాడడం వేరే. బట్ ఈ ట్రాలింగ్స్ గానీ అండ్ తప్పు లేదు, తప్పు లేదు, కమిట్మెంట్ అవ్వచ్చు, ప్రమోషన్ అవ్వచ్చు, ఇలాగ వాళ్ళ సైడ్లు తీసుకోవడం గానీ ఇదంతా రాంగ్ అని అనిపిస్తుంది నాకైతే. బట్ ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి భయ్యా. ఎవరో అక్రమ సంబంధం గురించి మనం మాట్లాడుకుని మన టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఇదే మెయిన్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది. మరీ మరి చెప్తున్నా, వాళ్ళ లైఫ్ లో ఏదో జరుగుద్ది. వాళ్ళు కలుస్తారు, లేదా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, వాళ్ళు విడిపోతారో వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టారు. మన టైం వేస్ట్ అయితే చాలా అవుతుంది. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో మూవీ అప్డేట్లు ఇవన్నీ చూస్తాను. నేను చాలా తక్కువ ఛానల్స్ ఫాలో అవుతా. నేను ఫాలో అవ్వని ఛానల్స్ కూడా నిన్నటి నుంచి అసలు నాకు ఎప్పుడు న్యూస్ ఫీడ్ లోకి రావు ఆ ఛానల్స్. బట్ నిన్నటి నుంచి నా హోమ్ పేజ్ లో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్ లో ఎంత దారుణంగా తయారయ్యాడంటే, ఒక టాపిక్ కల్చర్ అయితే చాలు, ఇంకా అవతలోడు దాన్ని ఫాలో అవుతున్నాడా, పట్టించుకుంటున్నాడా, వాటి టైంలో ఏంటి, అది ఏం పట్టించుకోవట్లేదు బ్రో. నేను ఫాలో అయ్యే టైం లైన్ నా ఇన్స్టా ఫీడ్ అంతా ఎప్పుడు మూవీస్ తోనే అప్డేట్లతోనే ఉంటది. బట్ నిన్న ఏం లేవు నాకు, ఇంకా మొత్తం ఇదే ఫీడ్. ఇప్పటికీ స్టిల్ ఇంకా కనిపిస్తూనే ఉంది నా ఫీడ్ అంతా. చిరాకు వచ్చి ఇన్స్టాకి వెళ్ళడం మాందబ్బా, నేను చిరాకు వచ్చింది నాకు ఇంకా. సో అందుకే నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది. ఇప్పుడు వన్ థింగ్ ఏంటంటే, నేను వాళ్ళ సైడ్ మాట్లాడను, వీళ్ళ సైడ్ కూడా మాట్లాడను. అదే అబ్బాయి అమ్మాయి తరపున. ఎందుకంటే వాళ్ళు నాకు రిలేటివ్స్ కాదు. వాళ్ళ జీవితాల్లోకి నేను తొంగి కూడా చూడలేదు. సో వాళ్ళు కూడా బ్రో మహేష్ బ్రో ఇలా జరిగిందని కూడా నాకు ఎవరో చెప్పలేదు కాబట్టి, నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలా. బట్ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ వీటి గురించి డిస్కషన్ లో పెట్టద్దు. అండ్ నేను లైవ్లకు వచ్చి కూడా అడగొద్దు ఇలాంటి టాపిక్లు. ఓకే, మీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మీరు వాళ్ళని అడగండి. ఓకే, సోషల్ మీడియాలో ఎవడో మీ పేజ్ పోస్ట్ పెడితే అది గుడ్డిగా నమ్మేసి కామెంట్ లో మీరు కొట్టుకొని సావద్దు. నిజంగా తెలియాలనుకుంటే నిజంగా తెలుసుకోండి ఏం జరిగిందో. అంతేగాని ఎవడో సోషల్ మీడియాలో పెట్టిందని మీరు గుడ్డిగా నమ్మొద్దు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. అది ప్రమోషనా, లేక కమిట్మెంటా, లేక నిజంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారా, అబ్బాయిది తప్ప అమ్మాయిది తప్ప ఏ ఎదవకి తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నాకు కూడా తెలియదు. ఎందుకంటే జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఆ రూమ్ లో, వాళ్ళిద్దరికి తెలుస్తుంది అంతే. నాకు నథింగ్ ఎల్స్. మీరు ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినా, నేను ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినా ఎవరికి ఫరక్ పడదు. జస్ట్ మీ గొడవ మీరు చూసుకోండి, నా గొడవ నేను చూసుకుంటా. మరి ఈ వీడియో ఎందుకు పెట్టామంటే, టైం వేస్ట్ చేసుకోకండి భయ్యా. అది చెప్పడానికి పెట్టా. ఇది చెప్పడానికి ఎన్ని నిమిషాల వీడియో అవసరం అంటే, మన వాళ్ళకి విడమర్చి చెప్పకపోతే ఒప్పుకోరు కదా. సో అందుకే అనమాట. సో టైం వేస్ట్ చేసుకోకండి. జస్ట్ మూవ్ ఆన్ విత్ థింగ్స్ అంతే. మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్సే మీకు చాలు. పక్కన ప్రాబ్లమ్స్ మనకు అవసరమా? ఓకే, ఉంటాయి అయితే. బై.